రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే జీరో బిల్లుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. కోడ్ కారణంగా గృహజ్యోతి పథకం నిలిచిపోయింది. ఈ నెల 6 నుంచి మళ్లీ జీరో బిల్లుల్ని జారీ చేయనున్నారు డిస్కంల అధికారులు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన అన్ని పథకాలు అమలు చేస్తామని సర్కార్ చెప్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది లబ్ధిదారులకు గృహజ్యోతి కింద లబ్ధి చేరింది. అయితే దాదాపు 80 లక్షల మంది గృహజ్యోతి పథకానికి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఎన్నికల కోడ్ ముగియటంతో అర్హులైన వారందరికీ అమలు చేస్తామని చెప్తోంది కాంగ్రెస్ సర్కార్. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఈ జీరో బిల్స్ పై ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా గృహజ్యోతి అనేది కూడా ఒక పథకం. అయితే ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత గృహజ్యోతి పథకాన్ని కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తుంది. 200 యూనిట్ల వరకు ఎవరెవరికైతే ఈ విద్యుత్ సంబంధించినటువంటి బిల్లు వస్తాయో ఆ బిల్లు 200 యూనిట్ల లోపు వచ్చిన అందరికీ కూడా జీరో బిల్లు అమలు చేస్తూ ఉన్నది. సో అందులో భాగంగానే ఆల్రెడీ ఇది ఎన్నికల కంటే ముందు, అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నారు. అయితే ఈ అమలు చేసిన నెల రోజుల్లోనే మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఈ లోక్సభ ఎన్నికల కారణంగా ఇది మళ్ళీ ఆగిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ కనుక ఈ జీరో బిల్లు మళ్ళీ అమలు చేస్తే అది కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుంది. కాబట్టి దాన్ని ఈ కోడ్ కారణంగా మళ్ళీ దీన్ని ఆపేశారు. సో మళ్ళీ ఈ కోడ్ ఈ 5 తారీఖుతోని పూర్తవుతుంది. 4న కౌంటింగ్ ఉన్నాయి. ఆ తర్వాత 5న సాయంత్రంతో ఇది పూర్తవుతుంది. కాబట్టి 6 నుంచి మళ్ళీ ఇది ఈ ఏదైతే జీరో బిల్లు ఇస్తున్నారో జీరో బిల్లుకు సంబంధించినటువంటి పథకం గృహజ్యోతి పథకం మళ్ళీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేసుకున్నారు. అసలు వాస్తవానికి ప్రజాపాలనలో భాగంగా ఏదైతే దరఖాస్తులు తీసుకున్నారో ఆ దరఖాస్తులో 80 లక్షలకు పైగా ఈ గృహజ్యోతికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో. అయితే ఇందులో అర్హులను ఎంపిక చేశారు. ఎవరైతే ఈ రేషన్ కార్డు ఉంటుందో రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ముందుగా ఈ గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మనకు 40 లక్షల మంది ఈ గృహజ్యోతి పథకం కింద మొదటగా ఏదైతే అమలు చేశారో అమలు చేసినప్పుడు 40 లక్షల మంది అర్హులు ఈ పథకం కింద ఈ గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల జీరో బిల్లు తీసుకున్నారు. సో ఇంకా చాలామంది కూడా ఉన్నారు. ఎన్నికలు వచ్చి కోడ్ వచ్చింది కాబట్టి ఆ కోడ్లో అర్హులైన వాళ్ళు కూడా కొంతమందికి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఇది అమలు కాలేకపోయింది. కేవలం ఈ కోడ్ కారణంగానే ఇది అమలు కాలేదు. సో ఈ 6 తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఇక రాష్ట్రంలో కోడ్ ఎత్తేస్తారు. కాబట్టి కోడ్ పూర్తిగా రాష్ట్రంలో ఎత్తేసిన తర్వాత ఇంకా ఎంతమంది అర్హులు ఉన్నారో, ఇప్పటికే మొదటగా అమలు చేసినప్పుడు 40 లక్షల మంది అర్హులు వచ్చారు. ఇంకా మిగతా ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానిపైన కూడా పూర్తిగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. దానికి సంబంధించి ఎంతమంది ఉన్నా 200 యూనిట్ల వరకు ఎవరెవరికి వస్తుందో, అందులో ఎంతమంది ఉన్నా, ఎన్ని లక్షల మంది ఉన్నా వాళ్ళందరికీ కూడా జీరో బిల్లు వర్తిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు. ఇక 6 తారీఖు తర్వాత పూర్తి స్థాయిలో ఈ జీరో బిల్లు అనేది అమలవుతుంది. ఇదొకటే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏవేవైతే చేర్చారో, ఏవేవైతే అమలు చేస్తామని చెప్పేశారో, ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలు ప్రజల కోసం ఏవేవైతే అమలు చేస్తామని చెప్పారో వాటన్నిటిని కూడా మళ్ళీ 6 తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఈ గృహజ్యోతికి సంబంధించి కూడా ఒకటి చెప్పొచ్చు. మనకు ఎన్నికల కోడ్ టైంలో ఈ రైతు బంధుకు సంబంధించి కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. కానీ అది కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుంది చెప్పేసి ఎన్నికల కమిషన్ దాన్ని ఆపేసింది. సో ఇట్లా ఈ కోడ్ ఉల్లంఘన కారణంగానే కోడ్ అమల్లో ఉన్నందువల్లనే ఈ పథకాలు అనేవి అమలు కాలేదు. మళ్ళీ పూర్తి స్థాయిలో ఈ వచ్చే నెల, అంటే ఈ నెల 6 నుంచి మళ్ళీ అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఈ గృహజ్యోతికి సంబంధించి ఇంకెంతమంది ఉన్నారు, ఇప్పటికే 40 లక్షల మంది ఉన్నట్లుగా గుర్తించారు. మరి ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెవరెవరు ఉన్నారు అనే దానిపైన కూడా పూర్తిగా కసరత్తు చేస్తుంది. వాళ్ళందరికీ కూడా ఏదైతే మొదటి విడతలో మొదటి నెలలో అర్హులైన రాని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ నెల నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు ఎవరెవరికైతే వస్తుందో ఆ 200 యూనిట్లు ఉన్న వారందరికీ కూడా జీరో బిల్లు అమలు చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. యశోద.